హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెస్టారెంట్ టేస్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ బటర్ మసాలా మనకు చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ టమాటా ఉల్లిపాయను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఉల్లిపాయ ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమాటా ఉల్లిపాయను వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. పన్నీర్ ఈ విధంగా కలర్ మారిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ కూడా వేడైన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత మసాలా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ పంచదార, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత పన్నీర్ బటర్ మసాలా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 1 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన ఒక చిన్న కట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మరో నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీ, నాన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.